మనం ఫస్ట్ మనం యాప్ని ఓపెన్ చేసుకుంటాం కదా, ఫస్ట్ మన యాప్ని అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకున్నాక ఇక్కడ హెర్త్ సింబల్ ఉంది కదా, కింద హెర్త్ సింబల్, ఇది క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చాక యాప్ అప్డేట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇలా కనిపిస్తుంది. యాప్, వ్యాలెట్ ఇట్లా రెండు కనిపిస్తాయి. వ్యాలెట్ మీద క్లిక్ చేయాలి మనం. ఫస్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేస్తే మనకు పాస్కోడ్ అడుగుతుంది. ఈ పాస్కోడ్ని మనం ఇవ్వాలండి. ముందుగానే సెట్ చేసుకున్నా కాబట్టి నాకు ఇట్లా వచ్చింది. ఇప్పుడు పాస్కోడ్ అన్లాక్. పాస్కోడ్ ఇస్తే మనకు వ్యాలెట్లోకి వచ్చాక మన వ్యాలెట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా వ్యాలెట్ ఓపెన్ అయినాక మనకి ఏంటంటే ఈ వ్యాలెట్లో ఉన్న ఫీచర్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది ఐటీ. ఇక్కడ చూడండి బాగా, ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ గ్రాండ్ లాంచ్ సెలబ్రేషన్స్ November 29th, December 29th. వ్యాలెట్ ఇలా వస్తుందండి. ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ ఇలా ఓపెన్ చేశాక కిందకి స్క్రోల్ చేస్తే $1,20,000 అనేది మనకి గిఫ్ట్గా వీళ్ళు ఇస్తారని చెప్పి మెన్షన్ చేశారండి ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లో. ఐటీఎల్ఎక్స్ లీడర్ బోర్డు కనిపిస్తుంది, స్పిన్ కైండ్స్ గేమ్ అని. దీంట్లో ఏంటంటే ఇన్వెట్ పాయింట్స్ అండి. 1 ఇన్వెట్ F1 + 1 పాయింట్ అండి. ఇన్వెట్ 2 F2 0.5. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇంటర్లింక్ వ్యాలెట్లోకి ఎవరినన్నా ఇన్వైట్ చేస్తే మనకి F1 అంటే మనం డైరెక్ట్గా రిఫరల్ చేస్తే 1 పాయింట్ వస్తుంది. ఇండైరెక్ట్ రిఫరల్ అండి F2 అంటే. ఇండైరెక్ట్గా ఎవరన్నా మన కింద జాయిన్ అయిన వాళ్ళు ఎవరినన్నా రిఫర్ చేస్తే 0.5 పాయింట్స్ వస్తాయి. రిఫరల్ F1 ఆర్ F2 ఇన్వాలిడ్ ఇఫ్ అంటే రెండు కలిపి మనకి $250 ఆర్ స్విప్ వాల్యూ $50. మనకి ఏంటంటే ఇలా రిఫరల్ చేయడం వల్ల F1 F2 అని వాళ్ళు రిఫరల్ చేయడం వల్ల మనకి 1 పాయింట్ ఏమో డైరెక్ట్ రిఫరల్కి వస్తుంది, 0.5 ఏమో ఇండైరెక్ట్ రిఫరల్కి వస్తుందండి. ఇంక మనకి ఫ్యూచర్స్ అన్నీ చూస్తున్నారు కదా. USD వాల్యూమ్ 2లోకి వద్దాం. ఫర్ F1 అంటే డైరెక్ట్ రిఫరల్ ఎవ్రీ $250 ఫ్యూచర్ వాల్యూ ప్లస్ 1 పాయింట్ అంట. $50 వాల్యూ ప్లస్ 1 పాయింట్. ఇదేంటంటే డైరెక్ట్ రిఫరల్. మన డైరెక్ట్ రిఫరల్ చేసిన వాళ్ళకి 1 పాయింట్, ఇండైరెక్ట్ రిఫరల్ చేసిన వాళ్ళకి 2 పాయింట్ ర్యాంకింగ్ ఉంటుందండి మనకి. ఇది ర్యాంకింగ్ సిస్టమ్. హౌ టు ర్యాంక్ ఆన్ ద లీడర్ బోర్డ్. మనకు ఒక లీడర్ బోర్డ్ అనేది వీళ్ళు ఇస్తున్నారు. ఆ లీడర్ బోర్డ్లో గ్రో నెట్వర్క్ ఇంటూ హిట్ టాప్ 200 పీపుల్స్కి ఇన్వైట్ రిఫరల్ అండ్ గెట్ దెమ్ ట్రేడింగ్ టు క్విక్లీ గ్రో యువర్ పాయింట్స్ అండ్ రాకెట్ అప్ ద టాప్ 200 లీడర్ బోర్డ్. మనకి ఏంటంటే 200 పీపుల్స్ని ఒక లీడర్ బోర్డులో పాయింట్స్ వైర్గా మనకి ఇస్తున్నాడు. ఇప్పటి నుంచి మనం ఇంటర్లింక్లో ఎవరినైనా ఇన్వైట్ చేస్తే 1 పాయింట్ వస్తుంది. ఇండైరెక్ట్గా ఎవరైనా ఇన్వైట్ చేస్తే 0.5 పాయింట్స్ వస్తాయండి. అండ్ స్పిన్, ఇంకో చూడండి, స్పిన్ అండ్ విన్ రియల్ క్రిప్టో. మనకి ఏంటంటే వీటిలో పోయినసారి మనకి ఎలా ఇచ్చారు, లెటర్స్ కొన్ని ఇచ్చి అవి కంప్లీట్ అయితే $5 అండ్ $10, 100, 1000 అట్లా ఇచ్చారు కదా, కొన్ని USD అమౌంట్ ఇచ్చారు. కానీ దీంట్లో మనకి అమౌంట్ ఇవ్వట్లేదు, ఓన్లీ క్రిప్టో కైండ్స్ మాత్రమే ఇస్తున్నారు. దాని గురించి అండి ఇది. 1 ఫ్రీ టికెట్, 1 టికెట్ వెన్ యూ ఇన్వైట్ యువర్ ఫస్ట్ రిఫరల్ ఆన్ ద న్యూ వ్యాలెట్. మీరు మీ ఫ్రెండ్ని కొత్తగా ఎవరన్నా రిఫరల్ చేసుకుంటే 1 వ్యాలెట్. 1 టికెట్ వెన్ యూ ఇన్వైట్ యువర్ ఫస్ట్ రిఫరల్ ఆన్ న్యూ వ్యాలెట్. 1 టికెట్ ఫర్ డే వెన్ షేరింగ్ ద డైలీ ఎక్స్పోస్ట్. మనం ఈ రెండు బాగా గమనించాలండి. 1 టికెట్ వెన్ యూ ఇన్వైట్ యువర్ ఫస్ట్ రిఫరల్ ఆన్ న్యూ వ్యాలెట్. మీరు ఈ కొత్త వ్యాలెట్లో ఎవరినన్నా ఫస్ట్ రిఫరల్ చేస్తే 1 టికెట్ మీకు వస్తుంది. ఒక స్పిన్ టికెట్ అంటే ఒక స్పిన్ వస్తుంది. అండ్ ఇంకొక టికెట్ అంటే ఇంకొక స్పిన్ రావాలంటే ద డైలీ ఎక్స్పోస్ట్ అంటే రోజుకొక ఎక్స్లో, అంటే మన ట్విట్టర్ అకౌంట్లో ఎక్స్లో పోస్ట్ చేయాలి డైలీ 1 పోస్ట్. మనకి పోయినసారి ఇచ్చారు కదా 24 అవర్స్కి ఇట్లా ఫేస్బుక్ ఎక్స్లో ఇట్లా పోస్ట్ చేసేది. కానీ దీంట్లో ఫేస్బుక్ అనేది లేదండి, ఓన్లీ ఎక్సే ఇస్తున్నారు. ఎక్స్లో 1 పోస్ట్ అనేది చేయాల్సి వస్తుంది. 2 అనేది టికెట్ ఫ్రమ్ ద ట్రేడింగ్ వాల్యూ, అంటే దీంట్లో అమౌంట్ ఎవరు ఇన్వెస్ట్ చేస్తారో, ట్రేడ్ చేస్తారో వాళ్ళకి సంబంధించిందండి. వాళ్ళకి మిగతా అన్ని వాళ్ళకి బెనిఫిట్స్ ఉన్నాయి. మనకైతే ఎవరైనా రిఫరల్ చేస్తే ఆర్
షేర్ చేస్తే మాత్రమే మనకు వస్తుంది. ఈ 2 టికెట్స్ వస్తాయండి డైలీ మనకి. ఈ 2 చూసుకోండి మీరు. అండ్ ఇంకోటి ఏంటంటే గిఫ్ట్స్ అండి. చెప్పాను కదా 200 పీపుల్స్కిలో టాప్లో ఉన్న వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తున్నారు. టాప్ 1లో ఎవరు వస్తారో వాళ్ళకి మ్యాక్బుక్ ప్రో 14 $9,600 అండి వాల్యూ గల మ్యాక్బుక్ ప్రో ఫస్ట్ పర్సన్కి, అంటే టాప్ 1లో ఎవరు వస్తారో వాళ్ళకి ఇస్తున్నాడండి. టాప్ 2లో వచ్చేసి $4,999 iPhone 17 Pro Max ఇస్తున్నారు టాప్ 2కి. టాప్ 3లో 5 మెంబర్స్కి ఈచ్ రిసీవ్స్ iPad Pro M5 256GB గల iPad Pro మనకి వాళ్ళు ఇస్తున్న టాప్ 3. అండ్ టాప్ 6-9 పీపుల్స్కి ఈచ్ రిసీవింగ్ హెయిర్ బడ్స్ 6 to 9 వచ్చిన వాళ్ళకి హెయిర్ బడ్స్ అనేది ఇస్తున్నారండి. $200 ఉంటుందండి. $200 చాలా కాస్ట్ ఉంటుంది. మంచి హెయిర్ బడ్స్ ఇస్తున్నారు. అది టాప్ 10 to 20 వాళ్ళకి $500 ఇస్తున్నారు. టాప్ 21 to 100 పీపుల్స్కి ఈచ్ రిసీవింగ్ $25 అండి. $25ని వాళ్ళు ఇస్తున్నారు. టాప్ 101 నుంచి 200లో టాప్లో ఎవరు వస్తారో వాళ్ళకి $10 ఇస్తున్నారు. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మనకి ఇచ్చే ప్రైజెస్ అండి ఇవి. అండ్ ఇంకా ఫస్ట్ సెకండ్ ప్రైజెస్లో చూడండి వీళ్ళు ఉన్నారనమాట. ఫస్ట్లో ఇతను ఉన్నాడండి. ఇతనికి ITX వ్యాలిడ్లో ఉన్న వాళ్ళకి ఇచ్చారు కదా మా కోడ్, ఆ కోడ్ మాత్రం ఇక్కడ చూపిస్తుంది. వాళ్ళ నేమ్ ఏం చూపించట్లేదు. ITLX వ్యాలిడ్లో ఏముంది, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్రైజెస్ వరకు ఉన్నారు. అండ్ ఇంకా ఇక్కడ ర్యాంక్స్ ఉన్నాయి చూడండి. 6th ఇక్కడ 5th వరకు ఉంది కదా, 6th, 7th, 8th, 9th, 10th, 11th ఇట్లా ర్యాంక్స్ ఉన్నాయండి. ఇట్లా ర్యాంక్స్ ఉన్నాయండి 200 వరకు. బాగా గమనించండి, 200 వరకు ఉన్న ర్యాంక్స్లో మనం ఎక్కడున్నామని చూసుకుంటే నేనైతే లేను. మీరు కూడా చూసుకోండి మీరు ఉన్నారని. వీళ్ళైతే ఎలా ఉన్నారు అంటే దీంట్లో ఇన్వెస్ట్ చేసి అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు కదా, ట్రేడింగ్ చేస్తారు కదా, వాళ్ళు మాత్రమే ఉంటారండి. మనం ఉండే అవకాశం అయితే లేదు. దీంట్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు, బాగా అమౌంట్ ఉన్నవాళ్ళు, అంటే ట్రేడింగ్ చేస్తూ దీంట్లో అమౌంట్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, బాగా దీంట్లో ఉన్నవాళ్ళు మాత్రమే దీంట్లో ఉంటారు. మనం ఉండటం కష్టం. దీన్ని మనం అవాయిడ్ చేయడం మంచిది. మనకైతే ఈ ప్లేసెస్ అనేది రావు. మనం ఏంటంటే ఎక్కువ స్పిన్ మీద కాన్సన్ట్రేషన్ పెడదామండి. మనం స్పిన్ ఎలా చేయాలి ఏంటి అని ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. స్పిన్ నవ్వు కనిపిస్తుంది కదా, ఎస్. ఇక్కడ మీరు ఫస్ట్ దీంట్లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ వ్యాలిడ్ అని వస్తుందండి. ఇక్కడ వ్యాలిడ్ కనెక్ట్ ఉంటుంది. మనకి ఇట్లా ఫస్ట్ మనకి ఇలా అడుగుతుంది, వ్యాలిడ్ అడుగుతుంది. దీంట్లోకి రాగానే ఫస్ట్ మనకు అడిగేది ఏంటంటే వ్యాలిడ్ అడుగుతుంది. ఇంటర్లింక్ వ్యాలిడ్, ITLX వ్యాలిడ్ మనకి దానివల్ల మనకు ఓన్ వ్యాలిడ్ ఉంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోవడమే మంచిది. మనకు ఓన్ వ్యాలిడ్ ITLX వ్యాలిడ్ ఉంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోవడమే మంచిది. మనం అప్పుడు ఈ ITLX వ్యాలిడ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ITLX వ్యాలిడ్ ఇక్కడ తీసుకుంటుంది. ఈ ITLX వ్యాలిడే తీసుకుంటుంది. స్పిన్ నౌ మీద క్లిక్ చేయండి. స్పిన్ నౌ మీద క్లిక్ చేయగానే కనెక్ట్ వ్యాలిడ్ అని వస్తుంది. కనెక్ట్ వ్యాలిడ్ మీద క్లిక్ చేయండి. కనెక్ట్ అవుతుంది. వెయిట్ చేయండి. కనెక్ట్ వ్యాలిడ్ అయ్యాక నేను ఆల్రెడీ యూజ్ చేశాను. నాకు 2 స్పిన్స్ వచ్చాయి. 2 స్పిన్స్ నేను యూజ్ చేశానండి. ఇక్కడ మనకి ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ మనకి ఎక్స్లో అంటే ట్విట్టర్లో మనం షేర్ చేయడం వల్ల మనకు ఒక స్పిన్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. మరి ట్విట్టర్లో ఓన్లీ ట్విట్టరే ఉందండి. పోయినసారి ఫేస్బుక్ ఉండేది కానీ ఫేస్బుక్ లేదు, ఓన్లీ ట్విట్టరే ఉంది. ఇప్పుడు ఓన్లీ ఎక్స్ అకౌంట్ మాత్రమే ఉంది. ఈ ఎక్స్ అకౌంట్లో షేర్ చేయడం వల్ల మనకి డైలీ ఒక స్పిన్ వస్తుంది. నేను చేశానండి. రాగానే చేసినప్పుడు నాకు ఒక స్పిన్ వచ్చింది, దాన్ని చేశాను. ఇంకా ఇన్వైట్ ద ఫస్ట్ రిఫరల్, మీరు ఎవరు ఫస్ట్ వస్తుంది కదండి. ఇప్పుడు ఒక్క పర్సన్కే ఉంది. మీరు ఎవరికన్నా ఒక పర్సన్కి ITLX వ్యాలిడ్ని మనం వస్తుంది కదా, దాంట్లో ఇన్వైట్ కోడ్, ITLX వ్యాలిడ్లో ఇన్వైట్ కోడ్ని మనం ఎలా ఇస్తామో వాళ్ళకు మాత్రమే ఫస్ట్ పర్సన్, అంటే ఒక్కరికే ఉందండి. ఒకరికి మనం ఎవరికి ఇస్తే వాళ్ళకే వస్తుంది, మనకు వస్తుంది. అలా స్పిన్ వచ్చింది.
ఇన్వైట్ ద ఫస్ట్ రిఫరల్ అంటే మనం ఎవరినైనా ఇన్వైట్ చేస్తాం కదా ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లోకి. ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లో ఇన్వైట్ చేసినప్పుడు ఒక రిఫరల్ వస్తుంది, ఒక స్పిన్ వచ్చిందండి, ఒక టికెట్ వచ్చింది, దాంతో కూడా చేశాను. ఇంకా ట్రేడింగ్ టు కలెక్ట్ టికెట్స్, దీన్ని మనం ట్రేడ్ చేసి ఫ్యూచర్ వాల్యూ $250 అండ్ స్విప్ వాల్యూ $50. అంటే మనం దీంట్లో ట్రేడ్ చేస్తే మనకు ఒక టికెట్ వస్తుందండి. మన కానీ మన గ్రూప్ ఇప్పుడు నేను ఉన్నాను కదండి, ఈ వ్యాలెట్లో నా ఇన్వైట్ కోడ్తో ఎవరు జాయిన్ అయ్యారో నేను కానీ ఇక్కడ చేస్తే వాళ్ళందరికీ స్పిన్స్ వచ్చే అవకాశం ఉంది. 1 స్పిన్ వచ్చింది ఫర్ ఈచ్ అని ఉంది చూడండి. నేను ఇట్లా ఇంత అమౌంట్ $250 కానీ $50 కానీ ఇన్వెస్ట్ చేస్తే నా కింద నా రిఫరల్ కోడ్తో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి స్పిన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు ఎవరన్నా ఇంత అమౌంట్తో మినిమం $50తో ట్రేడ్ చేస్తే మీ కింద ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ఇన్వైట్ రిఫరల్ గెట్ దెమ్ ట్రేడింగ్, సేమ్ అండి. ఇన్వైట్ చేసి రిఫరల్ చేసుకోవాలి. F1 అండ్ F2 ఉంది కదా. F1 అంటే మనం డైరెక్ట్ రిఫరల్, F2 అంటే ఇండైరెక్ట్ రిఫరల్. వీటిలో ట్రేడ్ చేయడం వల్ల ఇట్లా వస్తుంది ఉంటుంది. ఇన్వైట్ ఫర్ ద ఈచ్, ఇంకా లాస్ట్ ఆప్షన్ చూడండి, 1 స్పిన్ ఫర్ ఈచ్ అంట. నొక్కుదాం. ఇన్వైట్ లింక్, మన లింక్తో ఎవరినైనా ఇన్వైట్ చేస్తే వస్తుందండి. స్పిన్ స్టార్ట్లో ఉంటారు కదా వాళ్ళకి. ఓకే, బాగా చూసారు కదా. దీనివల్ల మనకి దీంట్లో ఏంటి ఉపయోగం అంటే, మనకి ఓన్లీ ఉపయోగం అంటే ఇది ఫస్ట్ రిఫరల్ అండి, ఒక్కసారి వస్తుంది. ఇది ఒకటి ఉపయోగం ఉంది ఫస్ట్ రిఫరల్ కాబట్టి. అండ్ మనకి అన్నిటికన్నా ఫస్ట్ ఏంటంటే ఎక్స్లో షేర్ చేస్తే, మనది డైలీ పోస్ట్ షేర్ చేస్తే మాత్రమే మనకి ఒక్కటి వస్తుంది, ఓన్లీ ఒక్క టికెటే వస్తుంది. ఇంకొక టికెట్ ఏంటంటే ఇన్వైట్ యువర్ ఫ్రెండ్, అది ఒక్కసారికే వస్తుంది. కానీ ఎక్స్లో పోస్ట్ చేయడం వల్ల డైలీ ఒకటి వచ్చే అవకాశం మనకుంది. డైలీ ఒకటి వస్తుందని ఈ ఒక్కదానితోనే మనం స్పిన్ చేసుకుంటూ ఎవరినన్నా రిఫరల్ చేస్తే, ఇంటర్లింక్లో ఎవరినైనా జాయిన్ చేస్తే కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. ఈ ఒక్కదానితోనే స్పిన్ చేస్తూ మనం డైలీ టికెట్స్ ఎర్న్ చేసుకుంటూ లెటర్స్ ఎర్న్ చేసుకోవాల్సి వస్తుందండి. చూద్దాం, ఇక్కడ కనిపిస్తుంది కదా, మీ స్పిన్స్ అయిపోయాక ఇక్కడ లెటర్స్ వచ్చిన తర్వాత మీకు స్పిన్ అంటే ఐడియా ఉంది కదా, పోయినసారి చేశారు, సేమ్ అలాగే అండి. ఈ బాక్స్ ఓపెన్ చేస్తున్నామండి. ఇన్వెంటరీ బాక్స్లో ఓపెన్ చేస్తే ఇట్లా లెటర్స్ ఉన్నాయి. మనకి పోయినసారి ఐడియా ఉంది కదా మీకు, ఏ లెటర్స్ ఎట్లా వచ్చినాయి అని మొత్తం. ఈ లెటర్ ఎన్నిసార్లు నేను చేశానండి స్పిన్ చేస్తే, ఈ లెటర్ అనేది ఒకసారి వచ్చింది అండ్ ఎల్ లెటర్ అనేది ఒకసారి వచ్చింది మనకి. చూడండి ఇప్పుడు ఇవి ఏంటంటే క్రిప్టో కరెన్సీలో కాయిన్స్ అండి. ఇవి రావడం వల్ల చాలా వర్త్ ఉంటుంది మనకి. వస్తే మాత్రం లక్. ఏంటంటే కాయిన్స్ అండి, వీటి కాయిన్స్ వాల్యూ వచ్చి చాలా ఉంటుంది. దీని నేమ్స్ తీసుకెళ్ళి మీరు గూగుల్లో సెర్చ్ చేశారంటే దాని వాల్యూ అనేది మీకు తెలుస్తుంది. చూడండి ఈ కాయిన్స్ అండి, ఇవన్నీ కాయిన్స్ ఉన్నాయి మనకి. చూడండి ఈ కాయిన్స్ అన్నీ మనకి ఈ లెటర్స్ ఏది ఫిల్ అయితే అవి వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ 2 చూస్తే ఇది చాలా వర్త్ అండి. టాప్ 2లో ఉన్నాయి ఇవి. టాప్ 1లో బిట్ కాయిన్ ఉంది, ఆల్మోస్ట్ 70-80 ల్యాక్స్ పైనే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ 70-80 ల్యాక్స్ పైనే ఉంది. ఈ బిట్ కాయిన్ అనేది ఫుల్ అయితే ఈ ఉన్నది కానీ బిట్ కాయిన్ మొత్తం లెటర్స్ అనేది ఈ బాక్స్లో ఫుల్ అయితే మీకు బిట్ కాయిన్ ఫుల్ ఒక కాయిన్ వచ్చే అవకాశం ఉంది. ఇథీరియం కాయిన్ అండి ఇది. ఇథీరియం కాయిన్ కూడా టాప్ 2 అండి. ఇది చాలా వర్త్, చాలా మంచి కాయిన్. ఇది కూడా ఈ లెటర్స్ మొత్తం ఫుల్ అయితే ఈ కాయిన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ లెటర్స్ ఫుల్ అయితే మనకి ఈ కాయిన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ బాక్సెస్ మొత్తం ఫుల్ అయితే నేను చేశాను కాబట్టి ఎల్ అండ్ ఈ లెటర్ వచ్చింది నాకు. 2 స్పిన్స్ చేశాను కాబట్టి. అలాగా మీరు స్పిన్స్ చేస్తే ఆ లెటర్స్ అనేది ఈ బాక్స్లో ఉంటుంది. పోయినసారి మీకు ఐడియా ఉంటుంది స్పిన్ చేసినప్పుడు 4 మిలియన్ పోయినసారి లాగే సేమ్ అండి. ట్రై చేయండి. దీంట్లో 100% వస్తుందని అయితే లేదు, ట్రై చేయడంలో తప్పు లేదు. మేబీ మన లక్ బాగుంటే మనకి ఏదైనా ఒక కాయిన్ తగిలినా మనకి బాగుంటుంది. మన లక్ బాగుంటే ఏదైనా ఒకటన్నా వస్తుంది. ట్రై చేయండి, ట్రై చేయడంలో తప్పు లేదు. డైలీ 1 పోస్ట్ చేయండి. ఎక్స్లో 1 పోస్ట్ చేసి ట్రై చేయండి. ఈ కాయిన్స్ అనేది ఏదో ఒకటి వచ్చినా మనకు వర్త్ అండి ఎంతో కొంత.
అండ్ దీని గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్నారనుకుంటున్నాను నేను. మనం అయితే పూర్తిగా దీని మీద కాదండి దృష్టి పెట్టాల్సింది, మనం ఇంటర్లింక్ కైండ్స్ మీద దృష్టి పెట్టాలి. మనం ఎంత వీలైతే ఎంత రిఫరల్ చేయాలి, ఇంటర్లింక్లో జాయిన్ చేయాలి, అండ్ మనకి ఎంత వీలైతే ఎంత కైండ్స్ కలెక్ట్ చేసుకోవాలి. మనకి మెయిన్ అది ఇంపార్టెంట్ కాదు. ఇది జస్ట్ మీరు ట్రై చేయండి, ట్రై చేయడంలో తప్పు లేదు. మీరు ట్రై చేసి వర్క్ అయితే ఓకే, రాకుంటే నో. మనకేంటంటే ఇంటర్లింక్ అనేది ఉంది, మనకి అమౌంట్ అనేది కంపల్సరీ వస్తుంది. దానివల్ల మనకి ఆ కైండ్స్ వల్ల 100% అమౌంట్ వస్తుంది. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు ఒక్కరోజు కూడా మైనింగ్ అనేది ఆపకూడదు. డైలీ 6 times ఆర్ 5 times చేయడానికి ట్రై చేయండి.